తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. అలాగే మన కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు. కనిపించనివన్నీ అబద్ధాలు అయిపోవు. ప్రతి విషయం వెనుక మనకు తెలియని వాస్తవాలు చాలానే ఉంటాయి. ప్రతి వ్యక్తి వెనుక లోకం చూడని కోణం కూడా ఉంటుంది. వాటన్నిటినీ మీకు తెలిపేందుకు స్టోరీ బిహైండ్తో మీ ముందుకు వస్తుంది మీ న్యూ టీవీ తెలుగు. ఆ మర్డర్ ఒక మిస్టరీ. థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోదు. మృతదేహం దొరకలేదు, చిన్న ఆనవాలు కూడా లేదు. చనిపోయిన వ్యక్తి సామాన్యుడు కాదు. చంపిన వ్యక్తుల గురించి ఎవ్వరికీ తెలియదు. ఒక రాజకీయ నాయకుడికే ఇలాంటి సంఘటన జరిగిందంటే మరి సామాన్యుల సంగతి ఏంటి? ఈ ఘటన దాదాపు 2 వారాల క్రితం జరిగింది. కోల్కతాలో బంగ్లాదేశ్ ఎంపీ దారుణ హత్య ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. 10 రోజుల కిందట చికిత్స కోసం వచ్చిన ఆయన తన స్నేహితుడు ఇంటి నుంచి వెళ్లారు. అప్పటి నుంచి ఆయన జాడ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదైంది. దీంతో గాలించిన పోలీసులు ఆయన హత్యకు గురైనట్లు గుర్తించారు. కానీ ఇంతవరకు ఆయన మృతదేహం మాత్రం లభ్యం కాలేదని, నిందితులు ప్లాన్తో చంపారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైద్యం కోసం వచ్చి అదృశ్యమై ఆపై హత్యకు గురైన బంగ్లాదేశ్ ఎంపీ మహమ్మద్ అన్వర్ ఉల్ అనర్ కేసు దర్యాప్తులో భయానక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన్ను హనీ ట్రాప్లోకి లాగి హత్య చేసినట్లు అధికారులు దర్యాప్తులో వెల్లడించారు. ఎంపీని హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు నిందితులు దారుణంగా ప్రవర్తించారు. ఆయన చర్మాన్ని ఒలిచి ముక్కలుగా నరికినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రీట్మెంట్ కోసం మే నెల 12న భారత్కు వచ్చిన బంగ్లాదేశ్ అధికార పార్టీ ఎంపీ అనూహ్యంగా హత్యకు గురయ్యారు. వచ్చిన మొదటి రోజు రాత్రి తన స్నేహితుడి ఇంట్లో ఉన్నారు. ఆ మర్నాడు డాక్టర్ను కలవాలని చెప్పి బయటికి వెళ్లారు. అనంతరం మరో స్నేహితుడు అపార్ట్మెంట్కు వెళ్లారు. కానీ ఆ తర్వాత నుంచి ఆయన కనిపించకుండా పోయారు. చివరకు హనీ ట్రాప్ చేసి ఆయనను ప్లాన్తో చంపినట్లు వెల్లడైంది. బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అనర్ హత్యోదంతంలో ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎంపీని హత్య చేసిన దుండగులు మృతదేహం ఆనవాళ్లు లేకుండా చేశారు. బంగ్లాదేశ్ అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన ఎంపీ మే 12న చికిత్స కోసం కోల్కతా వచ్చి కనిపించకుండా పోయారు. చివరకు ఆయనకు వల వేసి బస చేసిన అపార్ట్మెంట్లోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వృత్తిరీత్యా కసాయి అయిన నిందితుడు ఎంపీని హత్య చేసిన అనంతరం శరీరాన్ని 80 ముక్కలుగా చేసి వాటికి పసుపు పూసి వేరువేరు ప్రాంతాల్లో పడేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. విదేశీ ఎంపీ కావడంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బెంగాల్ పోలీసులు అన్ని వైపుల నుంచి దర్యాప్తు వేగవంతం చేశారు. ఆయన హత్యకు గురైనట్లు అనుమానిస్తున్న న్యూటౌన్ ప్రాంతంలోని అపార్ట్మెంట్ భవనం సెప్టిక్ ట్యాంక్లో మాంసపు ముద్దలను బెంగాల్ సిఐడి అధికారులు గుర్తించారు. అందులో నుంచి 3.5 కిలోల మాంసపు ముద్దలు, కొంత జుట్టు సెప్టిక్ ట్యాంక్లో లభ్యమైనట్లు ఓ అధికారి వెల్లడించారు. ఆ శరీర భాగాలు హత్యకు గురైన ఎంపీ అనర్కు చెందినవా కాదా అనేది తెలుసుకోవడానికి DNA పరీక్షల కోసం ఫోర్నిక్స్ ల్యాబ్కు పంపించారు. ఈ కేసులో కొంతమంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ హత్య కేసులో అరెస్ట్ అయిన జిహాద్ హవాల్దార్ ద్వారా ఈ సంఘటన ఎలా జరిగిందో పోలీసులు తెలుసుకున్నారు. అది వింటే ఒక్కసారిగా షాక్కు గురి కావడం ఖాయం. ఇద్దరు నిందితులు ఫైసల్, అమానుల్లాతో కలిసి మే 13న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎంపీ అజీం ఈ ప్లాట్కు వచ్చినట్లు, ఆ సమయంలో డూప్లెక్స్ ప్లాట్లో 5 అంతస్తులో హనీ ట్రాప్కు సహకరించిన 3వ నిందితురాలు అయిన సెలెస్టీ రెహమాన్ కూడా ఉన్నట్లు చెప్పాడు. ప్లాట్లోకి వెళ్లిన తర్వాత క్లోరోఫామ్ రాసిన ఒక వస్త్రాన్ని ఎంపీ ముక్కు దగ్గర పెట్టి స్పృహ తప్పేలా చేశారు. ఆ తర్వాత ఫ్లాట్లోని కిచెన్ దగ్గరకు తీసుకువెళ్లి గొంతు నులిమి చంపేశారు. ఫ్లాట్ డైనింగ్ రూమ్ ఏరియాలో సీసీటీవీ కెమెరా ఉంది. అది కెమెరాలో రికార్డ్ అవ్వకుండా ఉండటానికి ఈ హత్య జరగడానికి వారం ముందు అంటే మే 7వ తేదీన సెలెస్టీ రెహమాన్ దీనికి టేప్తో ఒక గుడ్డను చుట్టింది. హత్య తర్వాత ఎంపీ మృతదేహాన్ని ఎలా పడేయాలో కూడా అప్పటికే ఒక ప్రణాళిక వేసుకుని ఉంచుకున్నారు. కిచెన్కు దగ్గరగా ఎంపీని హత్య చేసిన తర్వాత ఎంపీ మృతదేహం నుంచి చర్మాన్ని తొలగించారు. ఆ తర్వాత శరీర భాగాలను వేరువేరు చేశారు. ఎంపీ శరీరాన్ని తాను ముక్కలు చేసినట్లుగా జిహాద్ ఒప్పుకున్నాడు. తాను వాడిన ఆయుధాన్ని అమానుల్లా కోల్కతా నుంచి తీసుకొచ్చినట్లు కూడా వివరించాడు. ఆ తర్వాత అజీం మృతదేహాన్ని చిన్న ప్యాకెట్లలో చుట్టినట్లు, ఆ తర్వాత మృతదేహాన్ని హత్య ఆధారాలు కనిపించకుండా
ఎంపీ మృతదేహాన్ని వివిధ ప్రాంతాల్లో పడేసినట్లు తెలిసింది. ఇతర ఆధారాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు కూడా నిందితులు తెలిపారు. అంత క్రూరంగా, అమానవీయంగా నిందితుడు ఎలా ప్రవర్తించాడు అన్నది ఇప్పటికీ పోలీసులే నమ్మలేకపోతున్నారు. అజీం మొబైల్ను తీసుకుని మరో నిందితుడు సియామ్ బీహార్ మీదుగా నేపాల్ వెళ్ళాడు. ఆయన పలుమార్లు మొబైల్ను ఆన్ చేసి కోల్కతాలో ఉంటున్న అజీం స్నేహితుడు గోపాల్ విశ్వాస్కు అదే ఫోన్ వాడుతూ మెసేజ్లు పంపాడు. ఇది మాత్రమే కాక అదే ఫోన్ నుంచి బంగ్లాదేశ్లో ఉంటున్న ఎంపీ పర్సనల్ అసిస్టెంట్ కూడా కాల్ చేశారు. ఎంపీ అజీం కనిపించకుండా పోయిన తర్వాత ఆయన మొబైల్ లొకేషన్ను బీహార్లోని ముజాఫర్పూర్లో కనుగొన్నట్లు బీబీసీకి కోల్కతాలోని బంగ్లాదేశ్ హై కమిషన్ అధికారులు తెలిపారు. అప్పటి వరకు ఎంపీ హత్యకు గురైనట్లు ఎవ్వరికీ తెలియలేదు. ఇది కూడా హత్య పథకంలో ఒక భాగమని అధికారులు విచారణలో తెలిసింది. పక్కా ప్రణాళికతో హత్య చేసి మృతదేహాన్ని మాయం చేసి ఆ తర్వాత సురక్షితంగా తప్పించుకునేందుకు నిందితులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ చట్టం కళ్ళు కప్పి ఎవరూ తప్పించుకోలేరు అని రుజువు చేశారు పోలీసులు.